హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నానండి. మినుములు అలా వేయించేసుకుంటున్నాను. క్వాంటిటీ ప్రకారం వేయించుకోవాలండి. బెల్లం అయితే 2 కేజీలు తీసుకున్నాము. మినపగుండ్లు వచ్చేసి 2.5 కేజీలు తీసుకున్నామండి. అవి వేయించి ఇలా మిక్సీ పట్టేసాను మెత్తగా. కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. మరీ మెత్తగా పట్టుకున్న బాగోదు. అయితే అలా మిక్సీ వేసేసాను. ఇంకా చూడండి అన్నీ రెడీ చేస్తున్నాను. బెల్లం కూడా నలగొట్టాలండి. యాలక్కాయలు పిండి కలిపి మిక్సీ వేస్తే సరిపోతుంది. బెల్లం పిండి కలిపేయాలండి, లేకపోతే స్ట్రక్ అవుతుంది, తిరగదండి మిక్సీ. వేడివేడిగా కూడా మిక్సీ వేయకూడదు, కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. మిక్సీ అయితే అయిపోయింది, మొత్తం కలిపేసాను. బెల్లాన్ని కూడా పిండితో కలిపి మిక్సీ పట్టాను. ఇప్పుడు అలా వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి అలా ఉన్నప్పుడు చేయటానికి రాదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి వేసామండి. వేసేసి ఇంకా దాన్ని నెయ్యి కలుపుకొని లడ్డూలాగా చేసేసాము. సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలాచీని కూడా కొంచెం పిండిలో వేసి మిక్సీ పట్టుకుంటే తిరుగుతుంది, సరిపోతుందండి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇలాచీ కూడా. బెల్లం మాత్రం క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలండి. 2.5 కేజీల మినుములకి 2 కేజీలు బెల్లం వేసాను, సరిపోయింది. లడ్డు చాలా టేస్టీగా ఉంది. నెయ్యి మాత్రం కేజీ పట్టిందండి. ఇంకా అలా మొత్తం అలా లేకుండా మంచిగా ఆ బెల్లం గడ్డలు ఉంటే లడ్డు అనేది రాదని మళ్ళీ అవి నలిపేసి మళ్ళీ మిక్సీ వేసి చేసామండి. అప్పుడు నీట్గా వచ్చాయి లడ్డూలు. సున్నుండలు అలా చేసుకుంటే చాలా మంచిగా ఉన్నాయండి. నేనైతే చేశాను, చాలా బాగున్నాయి. క్వాంటిటీ నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది, మంచిదండి. నెయ్యి, బెల్లం, మినుములు కదా, 3 కూడా బలమైనవి కదా, పిల్లలకి పెడితే చాలా మంచిదండి. చాలా బాగా వచ్చాయి. కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా అనిపించింది. ఫస్ట్ టైం చేయటం అండి, ఎప్పుడు చేయలేదు నేను. ఇదే ఫస్ట్ టైము. చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, మినుములు పొట్టు మినుములతో చేశానండి. అవి బలం కదా, చాలా బాగున్నాయండి లడ్డూలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బెల్లం వచ్చేసి ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకి చాలా మంచిది. నెయ్యి బలమే కదా, నెయ్యి వల్ల కూడా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకి. పిల్లలకి పెడితే చాలా మంచిదండి. పెద్దోళ్ళు తిన్నా మంచిది, ఐరన్ తక్కువ ఉన్నోళ్ళు తింటే ఇంకా మంచిదండి. లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి. కాకపోతే కలర్ చేంజ్ అవుతుందండి పొట్టు మినపప్పుతోటి. మినపగుండ్లతో చేస్తే తెల్లగా ఉంటాయండి. మామూలుగా పొట్టుపప్పుతో చేస్తే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చాయి. క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాం కాబట్టి చేయటం కూడా కొంచెం టైం పడుతుందండి. రౌండ్ వచ్చే వరకు దాన్ని అలా చేస్తూనే ఉండాలి, టైట్గా అయిపోతుంది. నెయ్యితోటే ఎక్కువ శాతం కలపాలండి, నెయ్యి ఎక్కువ పడుతుంది దీనికి. చూడండి, ఫుల్ హెల్తీ ఫుడ్ అండి ఇది, పిల్లలకి పెడితే చాలా మంచిది. ఐరన్ ఎక్కువ ఉంటుంది. బెల్లం కదా, మినుములు, బెల్లం మొత్తం 3 కూడా బలమైనవి కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్ అండి. మీరు ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.